హ్యాపీ 4th of July అంటే ఇక్కడ ఇండిపెండెన్స్ డే అన్నమాట. ఈరోజు ఆల్సో ఫ్రైడే, సో హ్యాపీ ఫ్రైడే అందరికీ. ఐ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, 3 వరకు వర్క్ చేసా. ఇప్పుడే లాగ్ ఆఫ్ చేసి అందరం రెడీ అయ్యి న్యూయార్క్ వెళ్దామని వి స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ ట్రైన్ స్టేషన్. కార్లో వెళ్దాం అనుకున్నాము, బట్ ఇక్కడ ఇండిపెండెన్స్ డే కదా ఈరోజు, ఫైర్ వర్క్స్ చూడడానికి చాలామంది బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు, న్యూయార్క్ వెళ్తారు. ఇంకా మళ్ళీ పార్కింగ్ దొరకదు, అంత ఇబ్బంది ఎందుకు పడడము. ఈవెన్ దో వీ హ్యావ్ ఎ బేబీ అండ్ సోలర్, వీ డిసైడెడ్ టు గో బై ట్రైన్. సో యా, టుడేస్ ప్లాన్ ఇస్ టు గో సీ ఫైర్ వర్క్స్ ఇన్ న్యూయార్క్. నాకేం తెలుసు. Fireworks? Yeah, fireworks for me. That day. We are in World Trade Center now. చాలా బిజీగా రష్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసా, బట్ అంతమంది ఏం లేరు ఈరోజు. We are so hungry. We are planning to go to El Industry Pizza తిందాము అన్నట్టు. మేము బ్రేక్ఫాస్ట్ చేయలే, బట్ లేట్గా లంచ్ చేసాము. లిటరలీ లాస్ట్ వీకే వచ్చిన నేను ఈ స్ట్రీట్కి, వెస్ట్ విలేజ్కి. అండ్ ఇక్కడ ఎల్ ఇండస్ట్రీ పిజ్జా అని ఒకటి ఉంటుంది. ఆ పిజ్జా నాకు న్యూయార్క్ మొత్తంలో నాకు ఎల్ ఇండస్ట్రీ పిజ్జా అంటే చాలా ఇష్టం. సో మా తమ్ముడు మా అక్క వాళ్ళకు కూడా అక్కడికి తీసుకొచ్చిన పిజ్జా ట్రై చేపిద్దామని. లిటరలీ లైన్ అక్కడ స్టార్ట్ అయింది అండ్ స్టోర్ వచ్చేసి ఇక్కడ ఉంది. వీ వెయిటెడ్ లైక్ 45 minutes, బట్ ఈరోజు ఎందుకో చాలా క్రౌడెడ్ ఉంది యాక్చువల్లీ. We only got 5 slices. I want the margarita, so I'll take this one. But open inside. Whoa! తీసుకున్నావారా వీడియో? If you guys are ever in New York, I would highly recommend trying out El Industry Pizzeria. న్యూయార్క్లో చాలా పిజ్జా స్పాట్స్ ఉన్నాయి, బట్ దిస్ ఇస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ పిజ్జా స్పాట్స్ అండ్ నా పర్సనల్ ఫేవరెట్ కూడా. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఐ ఆల్వేస్ గెట్ దేర్ క్లాసిక్ మార్గరీటా అండ్ బురాటా స్లైసెస్. ఇవి 2 నా పర్సనల్ ఫేవరెట్స్ అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. బట్ ద ఓన్లీ డౌన్ సైడ్ ఈజ్ యూ హ్యావ్ టు వెయిట్ ఇన్ లైన్ ఫర్ అట్లీస్ట్ ½ an hour, వెదర్ ఇట్స్ వీకెండ్స్ ఆర్ వీక్ డే. ఎప్పుడు చూసినా కూడా ఈ ప్లేస్ ఎప్పుడు రష్గా ఉంటుంది. But honestly, it's totally worth the wait and totally worth the hype. అరే పిజ్జా కోసం 45 more than 45 minutes లైన్ లో వర్త్. ఎందుకంటే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. యాక్చువల్గా పిజ్జా తిన్నందుకు కాదు కానీ 45 minutes లైన్లో ఉన్నాం చూసిర్రా, అది కూడా ఒక ఎంజాయ్మెంటే. ఏదో సోచ్ చెప్తున్నాడు కానీ ఇప్పుడైతే మేము మ్యాగ్నోలియా బేకరీకి వెళ్తున్నాము. బికాజ్ వాళ్ళ దగ్గర బనానా పుడ్డింగ్ చాలా బాగుంటుంది. న్యూయార్క్ వస్తే మాత్రం మస్ట్ ట్రై ప్లేసెస్లో మ్యాగ్నోలియా బేకరీ ఒకటి. సో మా తమ్ముడు లాస్ట్ టైం ట్రై చేశాడు, మళ్ళీ తీసుకెళ్ళు అన్నట్టు అడిగిండు. సో ఐఎమ్ టేకింగ్ హిమ్ టు మ్యాగ్నోలియా బేకరీ. ఎక్సైటెడ్ ఏరా? షుగర్ అంటే ఎందుకు రా అంత పడేసి వస్తావు? సో వీఆర్ ఫైనలీ అట్ మ్యాగ్నోలియా బేకరీ. లెట్స్ గో ఇన్సైడ్. Another must-try place in New York, especially if you have sweet tooth, is the Magnolia Bakery. Their banana pudding used to die for. నేను న్యూయార్క్కి మా ఫ్రెండ్స్ని ఎప్పుడు ఫస్ట్ టైం తీసుకొచ్చినా కూడా పక్క ట్రై చేపిస్తా బనానా పుడింగ్. ఇట్స్ సూపర్ క్రీమీ అండ్ సూపర్ టేస్టీ. ఐ ఆల్సో లవ్ హౌ దే క్యారీ లైక్ చిన్న చిన్న బుడ్డి బాక్సెస్, సో దట్ యూ డోంట్ హ్యావ్ టు ఫీల్ గిల్టీ దట్ ఓ ఇంత షుగర్ తింటున్నా అన్నట్టు. చాలా బాగుంటుంది, పక్క ట్రై చేయండి. ఆఫ్టర్ ఆల్ ద ఈటింగ్ అండ్ ఆల్ ద వాకింగ్ వీ వర్ ఆల్ సో టైర్డ్. ఆల్మోస్ట్ 15,000 స్టెప్ నడిచాము ఈరోజు మేము. అండ్ పక్కనే పార్క్ కనిపిస్తేను ఒక 15 minutes రిలాక్స్ అయిదామన్నట్టు ఈ పార్క్ వచ్చాము. అండ్ వీ ఎంటర్డ్ ఫ్రమ్ ద సైడ్ అన్నమాట. అండ్ ఐ డెంట్ రియలైజ్ ఇట్ వాజ్ వాషింగ్టన్ స్క్వేర్ పార్క్. దిస్ ఈస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద వర్స్ట్ పార్క్స్ ఇన్ న్యూయార్క్ సిటీ. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా లైక్ పీపుల్ ఆర్ ఆల్వేస్ స్మోకింగ్ హియర్ అండ్ ఇట్ జస్ట్ సో హార్డ్ టు బ్రీత్. అంటే ఎయిర్ అనేది అంత ఫ్రెష్గా ఉండదు అండ్ ఇట్స్ నాట్ కిడ్స్ ఫ్రెండ్లీ అట్ ఆల్. And lot was happening in the park aa roju. I saw a group of strangers rapping and our rap ki balainam memandaram oka 15 minutes. So here is a 30 seconds of rap video for you guys. When it's me and my homies just chasing the cheese. I don't know what they can really be saying to me. And I'm a real
superhuman, they ain't saying to me. They look like monkeys, I don't know gibbons. I got something in the sky for my lady like ribbons. That's how I did it. And you said something about safe sex, get it with the ribbon. I don't know. ఈ వ్రాపర్స్ గోల పక్కన పెడితే ఆన్ ది అదర్ సైడ్ వీ ఆల్సో సా దిస్ క్యూట్ ఓల్డ్ కపుల్ సింగింగ్ అండ్ ప్రాక్టీసింగ్. It was just so beautiful to like kind of sit and watch them together. మేమైతే అట్లా 5 minutes అట్లనే కూర్చొని వాళ్ళ సింగింగ్ విన్నాము. It's just so calming. You guys can also see it for yourself. Here is a small clip for you. ఫైర్ వర్క్స్ చూడడానికి పియర్ 57 రైట్ పియర్ 57కి వచ్చాము. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఆల్మోస్ట్ 9:30కి స్టార్ట్ అవుతాయి అంట ఫైర్ వర్క్స్. యాక్చువల్గా అయితే మేము బ్రూక్లిన్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఫైర్ వర్క్స్ చూద్దాము అన్నట్టు అనుకున్నాము. బట్ ఇట్ వాజ్ వెరీ లాస్ట్ మినిట్ ఫర్ అస్. ఎందుకంటే బ్రూక్లిన్ బ్రిడ్జ్ పైకి వెళ్ళాలంటే స్పెషల్లీ July 4th ఫైర్ వర్క్స్ చూడడానికి వీ హ్యావ్ టు బై ద టికెట్స్ అండ్ వీ డిడ్ంట్ ప్లాన్ ప్రాపర్లీ. సో వీ జస్ట్ స్టేడ్ ఎట్ పియర్ 57 అండ్ ఇక్కడ నుంచే ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేసాము. ద వ్యూ వాజంట్ దట్ గ్రేట్ బికాస్ ఈ బిల్డింగ్స్ అన్ని బ్లాక్ చేస్తుండే, అంతగా సరిగ్గా కనిపించలేదు ఫైర్ వర్క్స్. బట్ ఇట్ స్టిల్ ఓకే. బై ది ఎండ్ ఆఫ్ ద డే ఐ వాజ్ సో టైర్డ్ బికాస్ ఐ వాజ్ ఆల్సో babysitting my nephew అండ్ దాంతో పాటు ఐ థింక్ ఐ వాక్డ్ అట్లీస్ట్ 17,000 స్టెప్స్ ఈరోజు. అలా చాలా టైర్డ్ అయిపోయినా. సో ఐ టోల్డ్ మై బ్రదర్ టు రికార్డ్ సమ్ క్లిప్స్ ఫర్ ద వ్లాగ్స్ అండ్ మా తమ్ముడు ఇవి రికార్డ్ చేశాడు చూడండి. అండ్ లెట్ మీ నో వాట్ యు గైస్ థింక్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బికాస్ ఐ థింక్ ఇట్స్ రియలీ రియలీ ఫనీ. ఈ అద్భుతమైన ప్రదేశం నుంచే మనం అయితే ఈరోజు ఫైర్ వర్క్స్ చూడబోతున్నాం. సో కాసేపట్లో ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అవుతాయి. జనాలు కూడా చాలామంది వచ్చేసారు. మా వాళ్ళు అయితే కిందనే ఉన్నారు. నేనైతే వ్యూ అద్దరిపోవడం కోసం పైకి అయితే వచ్చిన. అసలు ఎంత బాగుంది చూడండి ఆ బిల్డింగ్స్ కానీ. ఇదంతా వచ్చేసి న్యూయార్క్ సిటీ అన్నమాట. జనాలు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయారు. నేను కూడా కాసేపు పైన ఉండేసి తర్వాత మా వాళ్ళతో అయితే కింద జాయిన్ అయిపోతా. ఫుడ్ ఏమైనా తెచ్చుకుందాం అనుకున్నా కానీ మీరు చూసారు కదా ప్రతి ఒక్కటి అయితే క్లోజ్ అయి ఉన్నాయి. అసలు వ్యూ అయితే నిజంగా చెప్తున్నా అద్దరిపోయింది. సన్సెట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి రివర్ ఉంది, వాటర్, ఇంకా ఫైర్ వర్క్స్ ఉంటాయి. ఇంకా అద్దరిపోతుంది. ఇంకా కాసేపట్లో ఫైర్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఇంకా ఇటు సైడ్ అనమాట. అక్కడ వాడొచ్చేసి ఫుల్గా మద్యం సేవించి ఇంకా డ్యాన్స్ చేస్తుండు. వాడికి ఆడే పాట పాడుకొని ఏదో చేస్తుండు చూడండి. తిరగలు ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా. బట్ మనకు వాళ్ళతో అవసరం లేదు. మనం వచ్చింది ఫైర్ వర్క్స్ చూడడానికి. ఫైర్ వర్క్స్ చూసేసి వెళ్ళిపోదాం. సో జనాలు ఇప్పుడే ఇంకా రావడం మొదలుపెట్టారు. ఇంకా కాసేపట్లో రష్ కూడా అయిపోతుంది. సో మనం అయితే ఫైర్ వర్క్స్ చూసేసి వెళ్ళిపోతాం. అక్కడ ఫైర్ వర్క్స్ చూసి ఇంటికి వచ్చేసరికి మిడ్-నైట్ అయిపోయింది. బయటనే ఏదైనా డిన్నర్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఇండియా స్క్వేర్ వెళ్ళాము. వీ హ్యావ్ బీన్ వాంటింగ్ టు ట్రై మండీ అట్ సదర్న్ స్పైస్ బట్ యాజ్ యూజువల్ ఇట్స్ సో క్రౌడెడ్ అండ్ వెయిట్ కూడా 30 minutes ఉండే, టేబుల్స్ కూడా దొరకలేదు. సో వీ ఎండెడ్ అప్ ఈటింగ్ మండీ ఎట్ పరివార్ డిలైట్స్. ఇట్ వాజ్ గుడ్ అంటే సూపర్ అనను, బాగుండే. That's pretty much how we spent our July 4th.